చైతన్య ఏసీ క్యాంపస్ మరియు చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులకు సైబర్ నేరాలపై మరియు దొంగతనాలు, మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించిన సిఐ వైవిఎల్ నాయుడు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్. ఈ సందర్భంగా సిఐ వైవిఎల్ నాయుడు మాట్లాడుతూ, సైబర్ కేటుగాళ్ల బారిన పడిన ప్రజలు ఎవరైనా వెంటనే పోలీసులను ఆశ్రయించండి. ఇలాంటి కేసులలో 80% మంది పరువు పోతుందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం లేదు. ఇలా కంప్లైంట్ చేయకపోవటం వల్ల సైబర్ నేరగాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. సైబర్ నేరగాళ్ల వల్ల మోసపోయిన వారు సైబర్ నేరగాళ్ల బారిన పడినప్పుడు మొదటి గంట గోల్డెన్ అవర్ అంటారు. ఎవరైనా యాక్సిడెంట్లో గాయాలు అయినప్పుడు మొదటి గంట హాస్పిటల్కు చేర్చడం ఎంత ముఖ్యమో, అదేవిధంగా సైబర్ నేరాల బారిన పడిన వారు మొదటి గంటలోనే గోల్డెన్ అవర్లోనే కంప్లైంట్ చేస్తే నేరగాళ్లను వెంటనే పట్టుకోవచ్చు. 1 గంట దాటితే రికవరీ పర్సంటేజ్ తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటివి విద్యార్థులు, చదువుకున్న వారు అవగాహన చేసుకోవాలని, మీరు అవగాహన చేసుకొని తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి కూడా తెలపాలని సిఐ తెలిపారు. ఒక 80% ఎవరు పోలీస్ స్టేషన్ రారు. వాళ్ళ ఎందుకు చెప్పుకుంటే పోతే రారు. కానీ దయచేసి చెప్తున్నా, ఇటువంటి క్రైమ్ జరిగితే దయచేసి వెంటనే గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఏంటి? 1 అవర్. అదేంటి, ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ అయిందనుకో, ఇన్ టైంకి ఎలా హాస్పిటల్కి పంపుతామో ఇన్ టైం, అరే తొందరగా తీసుకొచ్చి బతికేవాడు అంటాం. అలాగే ఈ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఫస్ట్ ఏ నెంబర్ ఫోన్ చేస్తాం? 1930. అంతేనా? దానికి ఏంటి, ఏ డీటెయిల్స్ వల్ల ట్రై చేయండి. ఎన్సీఆర్టీ పోతే లాగిన అందరూ స్టూడెంట్సే కదా. అది మీరు గోల్డెన్ అవర్లో మీరు కంప్లైంట్ చేస్తేనే, మీకు ఎవరికి తెలియదు. మీరు ఏం చేస్తారు? వెంటనే అప్పుడు రేపు వచ్చి చెప్తున్నాం అనుకుంటారు. అయిపోయింది. 1 అవర్ దాటితే మీకు రికవరీ పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే అంటే టెక్నాలజీగా ఈ బ్యాంక్ టు బ్యాంక్ మారుతాయి కాబట్టి ఒక సమ్ ఎక్స్టెంట్ మేము ఇన్వాల్వ్ అయ్యి అమౌంట్ బ్లాక్ చేసే ఏర్పాటు చేస్తారు.